హాయ్ నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నా. నువ్వు బాగున్నావా? ఎంతసేపు చెప్తావు అన్న? వదలన్నా, నా చేయి విసిపోయేలా ఉంది. मतलब वो अलग ही लेवल का बंदा था। పొద్దున్నే లేచిన ఆమానాన నేను పాటలు వింటుంటే మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి బయటికి వెళ్దాము, రెడీ అయి ఉండని చెప్పిండు. బట్టలు ఇట్లా చదువుకొని ఎక్కడికి రా అంటే సర్ప్రైజ్ అని చెప్పిండు. వాడు చెప్పడంతోనే మన బ్యాగ్ లో అయితే మనం సర్దేసుకున్నాము. అన్ని వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్కటి అన్ని బ్యాగ్ లో పెట్టేసుకున్నాము. ఒక డ్రెస్ మనం బయటకు వెళ్ళి చూడగానే మనోడు అయితే వచ్చేసిండు. ఇక రైడ్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి మనం రైడ్ స్టార్ట్ చేసినాము. ఇక వెళ్తున్నాము. ఇక ఎక్కడికి రా అంటే వాడు నువ్వు సర్ప్రైజ్ అని చెప్పినా కదా, నువ్వు గమ్మునుండు అని చెప్పిండు. వెళ్లే దారిలో అయితే అక్క అయితే వచ్చింది. గుద్దుద్ది అనుకున్నా, సాయిరాం బతికిపోయినాం. పెట్రోల్ కొట్టించుకున్నామని పెట్రోల్ బంక్ లోకి పోయినాము. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాం, గాలిగొట్టి దగ్గరనే లైన్ లో నిలబడ్డాం మేము. అది కొట్టించుకొని డైరెక్ట్ ట్యాంక్ బండ్ దగ్గర మన తెలంగాణ రాష్ట్ర సచివాలయం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక నెక్లెస్ రోడ్ అంటారు దీన్ని. ఏమో మరి నెక్లెస్లు దొరుకుతాయేమో, నాకు కూడా తెలియదు. కానీ బ్యూటిఫుల్గా ఉంది మామ. ఇక్కడ కొంచెం స్లో మోషన్ పెట్టిన వీడియో నేను. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చాలా బాగుందా లేకపోతే నచ్చలేదా? ఇక్కడైతే ఎగ్జిబిషన్ ఉంది. ఇది నైట్ మాత్రమే, ఓన్లీ నైట్ మాత్రమే ఓపెన్ ఉంటుందట. ఎన్ని గంటల నుంచి ఏమో టైమింగ్స్ అయితే తెలియదు నాకు. చూసేయండి ఎంత బాగుందో. మనం అనుకున్నది వచ్చేసింది మామ. చూడండి జలవిహార్. మనోడైతే జలవిహార్ పట్టుకొచ్చిండు. ఈ సమ్మర్కి కూల్గా చల్లగా పందులేక బురదామని. ఇక బురదామని మనోడైతే పట్టుకొచ్చిండు. నేనైతే 2 వీడియోలు అయితే తీస్తున్నా. చూడండి మన వాళ్ళందరూ నాకెళ్ళి చూస్తుర్రు. ఈడెవర్రా కొత్త యూట్యూబర్ అనుకుంటున్నట్టు. కొత్త కదా మామ, అందుకే కొంచెం ఉబ్బు ఎక్కువ. ఇక బండి పార్క్ చేద్దామని చెప్పి టికెట్ తీసుకొని 20 రూపీస్. మనమైతే పార్కింగ్ దగ్గరికి వచ్చినాము. తర్వాత టికెట్ కొందామని చెప్పేసి మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళినాము. ఆ కౌంటర్ దగ్గరనైతే నానా కష్టాలు పడలేదు. ఎంత క్రౌడ్ ఉందంటే చాలా క్రౌడ్ ఉంది. అబ్బా, ఆ క్రౌడ్ని చూసి అయితే నేను ఇంటికి వెళ్ళిపోదామరా అని చెప్పిన. మనవాడు నువ్వు ఎట్లయినా 2 టికెట్లు తీసుకురావాలని చెప్పిండు. నా 2 గదులు అమ్ముకొని 2 టికెట్లు అయితే తీసుకొచ్చిన మావా. 550 రూపాయలు టికెట్ ధర. అబ్బా ఒక్కరికి. అది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా. తర్వాతనైతే బ్యాగ్లు అయితే చెకింగ్ చేస్తారు మనకి. అక్క ఈ మైకులు అన్నా కూడా బాంబులు పెట్టుకొచ్చినామని చెప్పి చూసింది. మనవాడైతే మనోని గట్టిగా విసుకుతుండు. ఇక నన్ను కూడా విసుకనికి వచ్చిండు. విసుకో అని చెప్పిన, నవ్విండు. ఇక నీ లోపలికైతే పోతున్నాము. టికెట్ స్కాన్ చేసుకుంటారు. ఇక టికెట్ స్కాన్ చేసేసుకొని మనల్ని అయితే లోపలికి పంపిస్తారట. ఈ స్కాన్ చేసిన టికెట్ మన చేతికే వేస్తారు వాళ్ళు. ఎక్కడ అంటే అక్కడ చూపిస్తుంది నాకు తను. అక్కడికి వెళ్ళండి మీరు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి. అక్కడికి వెళ్ళగానే మావిడ చేతికి వేసింది. నాకు కూడా అక్క నాకు కూడా ఏవా అని చెప్పిన. తమ్ముడు నీకు రాఖీ కడతా అన్నది. భలే అనిపించింది. అది స్టిక్కర్ ఊసిపోదు అని చెప్తే, ఊసిపోదు అది నీళ్ళల్లో ఎక్కడ పోదు, నీ దగ్గరనే ఉంటుంది అని చెప్పిండు. సరే అని చెప్పేసి మనోడు నేను ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకున్నాము. మనకైతే నిక్కీ మౌస్ కనబడ్డది. హాయ్ చెప్పినాము. హాయ్ చెప్పి మనోడు అయితే సెకండ్ ఇచ్చి ఒక సెల్ఫీ దిగుతా అన్నాడు, ఒక ఫోటో దిగుతా అన్నాడు. దిగిరా అని చెప్పిన. ఫోటో అయింది మా నీకు కొంచెం వీడియో తీస్తా అని చెప్పిన. వీడియో కూడా తీసిన. నేను కూడా సెల్ఫీ దిగిన. ఇక బాగా చెప్పిన సెల్ఫీ అయితే దిగి. ఇక్కడ కిడ్స్కి కార్ రెంట్కి ఇస్తారు. ఒక 3 రౌండ్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారట వీళ్ళు. 3 రౌండ్స్కి. ఈ అమ్మాయి వీడియో తీస్తుంటే నాకెలా చూస్తుంది, ఎవర్రా బాబు నన్ను వీడియో తీస్తున్నాని. నిన్నగా తల్లి నేను వెనకలో ఉన్న గొర్రెలను తీస్తున్నా అని చెప్పిన. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఆడు అస్సలు ఆగుతలేడు, కింకాంగాడు ఓ గర్జిత్తుండు. నెక్స్ట్ అయితే మేమైతే మన సామాన్ పెట్టుకోవడానికి లాకర్ రూమ్ దగ్గరికి అయితే వచ్చినాము. కిందనే లాకర్ రూమ్ ఉంటుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను. ఇక్కడికి వచ్చిన కనుక చూస్తున్నా అన్న అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు. అది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. మనకైతే కీస్ అయితే ఇచ్చారు మామ. ఈ కీస్ తీసుకొని మన కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళి మన కౌంటర్ లో పెట్టేసుకోవాలి. తర్వాత అయితే నెక్స్ట్ మనం వాటర్ దిగి మన ఫోన్ తడవకుండా వాటర్ కవర్ అయితే తీసుకున్నాం. మనము ఎంత అని అడిగితే మా వాడు 120 రూపీస్ అని అంటుండు. జస్ట్ 120 రూపీస్ అట. మన కోటిలో అయితే 30 రూపాయలకి వస్తుంది మామ. మనమైతే లోపలికి వచ్చేసినాము, స్విమ్మింగ్ పూల్ లోపలికి.
ఇక మనవాడైతే 2 బట్టేసుకొని పోతుండు, ఈ పైకి ఎక్కుతుండు. మా 3 ఫ్లోర్లు ఉంటుంది, ఆ 5 నుంచి మనం జారాలి కిందికి. లైన్ క్యూ చూస్తే అక్కడ కూడా క్యూ రా నాయన, ఎంత క్యూ ఉందంటే మామూలుగా లేదు అసలు. మావాడు ఏదో వాగుతుండు, పిచ్చి వాగుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఆ లొల్లికి గజగజ అన్న కొడుతున్నారు వాళ్ళు. ఇక మేమైతే ఇది కూడా ట్రై చేద్దామని చెప్పిన, నేను మావాడికి చూపించిన. మావాడు ఫస్ట్ రైడ్ వెళ్తున్నాడు, జుమ్ము అని వెళ్ళిండు. సెకండ్ రైడ్ ఇక మేము ఇద్దరం వెళ్ళినాము 2 ట్యూబ్ తీసుకొని. హైలైట్ ఉంది అసలు, ఆ ఎక్స్పీరియన్స్ మీరే వినండి ఎలా ఉందో. ఈరోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉంది మా అమ్మ, ఎందుకంటే ఈరోజు సండే, మేము సండే మార్నింగ్ వచ్చేసాం కాబట్టి. హాలిడేస్ ఉన్నాయి కదా పిల్లలకి, ఇంకా నెక్స్ట్ అయితే స్కూల్ స్టార్ట్ అయితే అని చాలా పబ్లిక్ అయితే వచ్చింది. We are going to wave pool. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. అసలు మామూలుగా లేదు, కిర్రాకు ఉంది. మళ్ళీ మీరు వచ్చి 500 తెగ పెట్టుకోర్రి, ఇంకేంది ఏ ఉండదు. ఈ గేమ్ చూసిన తర్వాతనైతే నా గులాబ్ జాములు గడగడలు ఆడిపోయినాయి మామ. వాళ్ళు ట్రై చేసి మనం కూడా ట్రై చేద్దామని మా కూడా ఒకటే ఫోర్స్ చేసి నన్ను. నేను అస్సలు దిగనంటే దిగనని చెప్పిన, సరే పదా అని చెప్పేసి ఇద్దరం కలిసి దిగినాము. ఈ రెడీ కంప్లీట్ కాగానే మనమైతే ఇంకా నెక్స్ట్ రెయిన్ డాన్స్ కి వెళ్ళిపోయినాము. నాకు చాలా బాగా నచ్చింది అయితే రెయిన్ డాన్స్. ఫ్లాష్ మ్యాన్ అన్న నమ్మలేకపోతున్నాను ఒకటే ఎంజాయ్ చేసిన 550 పెట్టి అయితే వర్తబుల్ ఏదైనా న్యాయం చేసిన అంటే 550 రూపాయలకి ఇది ఒక్కటే. కానీ ఇక్కడ పాప బాగా క్యూట్గా ఉంది, చాలా మంచిగా డ్యాన్స్ చేసింది. ఇక నెక్స్ట్ అయితే మేము రచ్చ చేసి పడేసినాం. ఇక్కడ చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా ఎంజాయ్ చేసారు. ఈ వాటర్ అయితే మనకి మొత్తం బ్లీచింగ్ పౌడర్తోనే నింపి పడేసిండు, మొత్తం బ్లీచింగ్ వాటరే. కానీ సూపర్ ఎంజాయ్ చేసిన నేను. మీరు కూడా చూడండి ఎలా ఉన్నారు. ఇదేంద్రిజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాలంటే లేడీస్కి, కిడ్స్కి, చిన్నపిల్లలకి సపరేట్గా ఉంటుంది ఒక పూలు. కానీ చాలా బాగుంది అసలు, ఈ సిస్టమ్ చాలా బాగుంది అసలు. ఎందుకంటే చిచ్చోరగాలు చిల్లరగాలు అందరూ వస్తారు, ఆగమాగం చేస్తారు. అయితే ఇక అందరికీ కూడా ఇంత స్టార్టింగ్లో చూపించినాం కదా, అందరూ ఆడుకోవచ్చు అక్కడ. ఇక్కడ మాత్రం ఓన్లీ లేడీస్, చిన్నపిల్లలు మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే, ఓన్లీ లేడీస్కే ఇక్కడ ఎంట్రీ. కానీ చాలా బాగుంది, కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంటుంది అసలు. కిడ్స్ కోసం అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి, గొడుగు మంచిగా పైన నుంచి వాటర్ పడుతున్నాయి, బాత్. ఇక్కడ కిడ్స్కి సంబంధించిన ప్రతి ఒక్క గేమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి హర్రర్ హౌస్. ఇది ఫర్ హెడ్ 60 రూపీస్ ఒక్కరికి మాత్రమే. నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి గేమ్స్ మీకు చూపిస్తారా అండి. చాలా అయితే ఖరాబ్ అయిపోయినాయి అన్నీ. ఇక్కడ మనమైతే కొన్ని చూపించాను నేను.
నార్మల్ వాడుకున్నా. ఇక్కడ స్పెషల్గా సండే రోజు మాత్రం చికెన్ పిజ్జా ఉంటుందట. చికెన్ పిజ్జా నేనైతే తినలేదు, మీరు తిని చెప్పండి ఎలా ఉందో. నెక్స్ట్ అయితే ఇది డ్రెస్సింగ్ రూము. స్టార్టింగ్లో చెప్పాల్సింది, సారీ, ఇప్పుడైతే లాస్ట్లో చెప్తున్నాము. డ్రెస్సింగ్ అక్కడ మనకి టీ షర్ట్ అవన్నీ ఇస్తారు. నెక్స్ట్ అయితే మనోడు కాళ్ళకు మసాజ్ చేయించుకుంటా ఫిష్ ఎక్వేరియంలో అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళినాము. కాస్ట్ ఎంత అంటే 100 రూపీస్కి, ఒక్కకి 10 మినిట్స్కి 100 రూపీస్ పర్ హెడ్కి. మనోడు మసాజ్ అయితే చేయించుకున్నాడు. నెక్స్ట్ అయితే మనం ఇక ఇంటికి వెళ్ళే దారిలో బిర్యానీ అయితే తిందామని చెప్పి మైఫిల్కి వెళ్ళి 2 సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. వాడు బిర్యానీ తీసుకురాలంటే మా అమ్మ వాళ్ళు చూస్తున్నాడు, నేను దేని పోరా పోయా అని. మావాడు ఒకటే అరుస్తున్నాడు ఆకలి అవుతుందని. ఇక నేను వాడి ముఖం చూస్తే వాడు నవ్వాడు. లాస్ట్కి ఫైనల్కి బిర్యానీ వచ్చింది. వాడికి లెగ్ పీస్ పడదట, నాకు ఒకటే చూపిస్తుండు లెగ్ పీస్ అని. సరే తినరా నాయన అని చెప్పి ఇక తినేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.